ఎక్కడైనా ప్రభుత్వాలు విపక్షాలు ప్రతిపక్షాలు పౌర సమాజము ఏదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి పారదర్శకత కోసం ప్రభుత్వాలు ఎక్కడైనా కనీసమైన ప్రయత్నాలు జరుగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజం నుంచైనా విపక్ష పార్టీల నుంచైనా ఎన్ని ప్రశ్నలు ఎన్ని విమర్శలు వినిపించినా అధికార పార్టీ వైపు నుంచి వచ్చే సమాధానం ఏంటి తెలుసా? ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉంటాయి, వీళ్ళు లేవనెత్తిన అంశాలు అవి విమర్శ అలాగే ఉండిపోతాయి. కానీ అధికార పార్టీ వైపు నుంచి ఎదురుదాడి, నువ్వు సైకో, వాడు పేటీఎం, వీడు అమ్ముడు పోయాడు, నీది గొడవలిపాటి, నువ్వు ఇంకొకటి, నువ్వు హంతకులు, వీడు దొంగలు, వాళ్ళ మొత్తం ఇది ఎదురుదాడి. బహుశా సమాజం కూడా చైతన్యం కాకూడదు అనేనేమో చాలామంది పాలకులు, రాజకీయ పార్టీలు జనాన్ని కూడా కులాల వారీగా మతాల వారీగా దేవుళ్ళ వారీగా డివైడ్ చేసేసి ఆ ద్వేషాన్ని కొన్ని గ్రూపుల మధ్య నింపేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నెరవేర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఏ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు రాజకీయాల్లోకో జనాల మధ్యలోకి దేవుణ్ణి మతాలను కులాలను తీసుకొని వచ్చి ఒక ద్వేషాన్ని గుంపుల వారీగా నింపుకుంటూ పోయారనుకోండి, ఇంకా అప్పుడు దేనికి సమాధానం చెప్పక్కర్లే. అప్పుడు రాష్ట్రం, దేశం, సమాజం సంకరాకిపోతుంది. తాజాగా కూడా చూడండి, మొన్న మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ గారు అంత సుదీర్ఘంగా మీడియా సమావేశం పెట్టి ఆయన ప్రధానంగా ఎన్ని అంశాలను లేవనెత్తారు. అమరావతిలో మీ స్కాముల కోసమే చదరపు అడుగుకు 20,000కు పైగా వెచ్చిస్తున్నారు కదా, నిజమా కాదా అన్నారు. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం ఉందా? మీరు ఎవరైనా విన్నారా? స్ట్రక్చర్స్ అని, మౌలిక సదుపాయాలని, లిఫ్ట్లని, ఏసీలని, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, అద్దాల ఫిట్టింగు, డిజైన్ అని రకరకాల పేర్లతో మళ్ళీ ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటారో ఆ బిల్డింగ్ కాంట్రాక్టు వాళ్ళకే ఇలా రకరకాల పేర్లతో ఇంకో మళ్ళీ వేరే పనులని చెప్పి అప్పగించుకుంటూ విడిగా దోపిడీ చేస్తున్నారు. నిజమా కాదా అని అడిగారు. ప్రభుత్వం సమాధానం చెప్పిందా? బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కడితే ఎస్ఎఫ్టీకి 4,500 నుంచి 5,000 మించి కాదు కదా, మరి ఇక్కడ ఎందుకు 20,000కు పైగా అవుతుంది అని అడిగారు. ప్రభుత్వం సమాధానం ఏమన్నా చెప్పిందా? దేశంలో హైవేల నిర్మాణానికి కిలోమీటర్కి సగటున 24 కోట్లు ఖర్చు అయితే అమరావతిలో మాత్రం కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 53 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని అడిగారు. సమాధానం ఉందా? అమరావతి రాజధాని కోసం అని చెప్పి 47,000 కోట్లకు పైగా అప్పులు చేసి అండ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి 9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపిస్తున్నారు కదా, మరి అది నిజమా కాదా? మరి అలా అయితే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఎలా అవుతుంది? 7 బిల్డింగులకు ఏకంగా 14,092 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు, అది నిజమా కాదా? రాజధానిలో మీ మనుషులు ఏబిఎన్ రాధాకృష్ణ, అశ్విని దత్తు, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు మీ బినామీలకేమో రోడ్ల పక్కన ఇస్తున్నారు, భూములు ఇచ్చిన సామాన్య రైతులకేమో చెరువులు, వాగులు, కుంటలు, ప్లాట్లు ఇస్తూ ఉన్నారు. ఇది స్కామ్ కాదా? ఈ విషయాన్ని నిలదీస్తే ఇందుకు ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచిస్తే మీకు బీపీ పెరిగి మీ మందులతో బూతులు తిట్టిస్తూ ఉన్నారు. ఎన్ని ప్రశ్నలు. ఇంకోటి కూడా అన్నారు జగన్ గారు, మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్ళే కదా, ఆ కేసులో దోషులను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నుంచి ఉంచి కాపాడారు కదా వ్యవస్థను ఉపయోగించుకొని, నిజమా కాదా అన్నారు. సమాధానం చెప్పారా? పైగా ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి టీవీలలో ఏదైనా కూర్చోబెట్టి తిట్టిపిస్తారు. ఇంకా చంద్రబాబు బావమరిది అదే విఎంకుడు కూడా ఆయన బాలకృష్ణ గారు ఏమంటే తుపాకీ తేవాడు, జగన్ గారు చెప్పడం కూడా టప 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 కాల్చారన్నారు. మరి టప 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 అని కాల్చింది నిజమే కదా, మరి దాని మీద కానీ ఎవరన్నా స్పందించారా? ఇప్పుడు మళ్ళీ సాక్షులు ఉండకూడదని చెప్పి ఇంట్లో వాచ్మెన్ కూడా చంపేశారని చెప్పి అన్నారు. ఎన్ని ప్రశ్నలు. సమాధానం ఏమైనా చెప్పారా? జగన్ గారు లేవనెత్తిన ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ప్రశ్నలుగానే ఏమంటే ఎదురుదాడి, అది సంబంధం ఉండదు, ఎవరోని పిలిపించి తిట్టిపించాలి. ఇటువంటి సమాజం మంచిది కాదబ్బా, ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు. రాజకీయ నాయకులకు మంచిదేనేమో జనాలు డబ్బుగా ఉండడం, కానీ సమాజానికి రాష్ట్రానికి మంచిది కాదు. అర్థవంతమైన విషయాల మీద చర్చ ఉండాలి. ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి ఒక జవాబుదారీతనంతో కూడినటువంటి, ఒక పారదర్శకతతో కూడినటువంటి సమాధానం కావాలి.